వెల్కమ్ బ్యాక్. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. తిరుమల భక్తులతో కటకటలాడుతోంది. స్వామి ఆలయంలో రేపు తెల్లవారుజామున వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. తిరుమలతో పాటు తిరుపతిలోనూ టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ఏ క్యూ లైన్లో చూసినా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇక మరింత సమాచారం తిరుపతి నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. నుంచి కూడా పడిగాపులు కాస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తిరుమలలో పెద్ద ఎత్తున అంటే వైకుంఠం కంపార్ట్మెంట్లో ఉన్న అన్ని కంపార్ట్మెంట్లు కూడా భక్తులతో నిండిపోవడం జరిగింది. ఇంకా రేపు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారికి సంబంధించినటువంటి వైకుంఠ గడియలు ప్రారంభమవుతాయి. ఆ సమయంలోనే వీఐపీలకు ముందుగా ప్రాధాన్యత కల్పిస్తారు. దాని తర్వాత సర్వదర్శనం భక్తులకి ముందుగా ప్రాధాన్యత కల్పిస్తారు. అయితే టీటీడీ భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. తిరుమలతో పాటు తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున కౌంటర్స్ని ఏర్పాటు చేసి భక్తులు లక్షలాది మంది భక్తులకి వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈసారి ఊహించిన స్థాయిలో భక్తులు వస్తున్న నేపథ్యంలో చాలా అవస్థలు పడుతున్నారు. మనం చూడొచ్చు తిరుపతిలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ల వద్ద మనం చూడొచ్చు. రామచంద్ర పుష్కర్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమయంలో ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం ఏదైతే వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లేందుకు టికెట్స్ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు టీటీడీ సిబ్బంది వాళ్ళు ఏర్పాటు చేస్తున్న బట్టి మనం విజువల్స్లో చూడొచ్చు. బీఆర్కే కెమెరాలో మనం చూడొచ్చు. ఏదైతే స్వామివారికి సంబంధించిన వైకుంఠ ఏకాదశి దర్శనానికి సంబంధించి ఆధార్ కార్డు నమోదు చేస్తారు. ప్రతి భక్తుడు కూడా ఆధార్ కార్డు తీసుకొని వస్తే ఆధార్ కార్డు నమోదు చేసిన తర్వాత ఫోటో ఐడి కూడా తీసుకుంటారు. దాని తర్వాత వాళ్ళకి స్లిప్ ఇవ్వడం జరిగింది. అయితే ఊహించిన స్థాయిలో భక్తుల రద్దీ రావడం ఒక్కసారిగా ఈ కౌంటర్లన్నీ కూడా భక్తులతో నిండిపోయిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఏకాదశి ద్వాదశికి 2 రోజులకు సంబంధించినటువంటి దర్శన టికెట్లన్నీ అయిపోయాయి. 26వ తారీఖు వరకు కూడా దర్శనం టికెట్లు అయిపోవడం జరిగింది. ప్రతిరోజు కూడా 25,000 నుంచి 30,000 మంది భక్తులకి ఈ విధంగా దర్శనం టోకన్స్ పంపిణీ చేస్తున్నారు. మనం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మేము రాయదుర్గం నుంచి వచ్చినాం సార్. ఈ వైకుంఠ ఏకాదశి ఉన్నంత వరకు మాకు ఈ ఇబ్బంది తెలీదా, చాలా కష్టపడినాము. ఫోటోలు అవి వాట్సాప్ వచ్చింది మీకు దర్శనం 26వ తారీఖు వచ్చింది సార్. రేపు నా కొడుకుది ఎంటీలు తీపియాల. 20వ తారీఖు వచ్చిందంటే ఇంకా దురదృష్టం. ఎట్లా ఉంది స్వామి దర్శనం? గతంలో ఎప్పుడన్నా మీరు వైకుంఠ ఏకాదశికి వెళ్ళారా? లేదు సార్, ఫస్ట్ టైం. తిరుపతి నుంచి వచ్చాం. గతంలో ఎప్పుడైనా మీరు ప్రతి ఇయర్ వెళ్తాం. వైకుంఠ ఏకాదశి గతంలో కొంతమంది వెళ్ళారు, కొంతమంది వెళ్ళని వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తున్నారు. నిజంగా చెప్పాలంటే టీటీడీ చేసినటువంటి ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఊహించిన స్థాయిలో భక్తుల రద్దీ వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి 26 అంటే 26వ తారీఖు సంబంధించినటువంటి దర్శన టోకన్లన్నీ కూడా పంపిణీ జరుగుతున్నాయి. టీటీడీకి సంబంధించి తిరుమలలో ఇప్పటికీ అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయిన నేపథ్యంలో స్వామివారికి సంబంధించినటువంటి 26వ దర్శనం అంటే 26వ తారీఖున వచ్చేటటువంటి వైకుంఠ ఏకాదశి ఆ రోజు అంటే ఇప్పుడు టోకన్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా 26వ తారీఖున వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే తిరుమల ఆలయంలో పరిమిత సంఖ్యలోనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆలయం లోపలికి వెళ్ళి మూలమూర్తిని దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం ఆనుకునే ఉన్నటువంటి ఏదైతే ఈ వైకుంఠ ద్వారాలు గుండా భక్తులు వెళ్ళాలని ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి 2 సార్లు ప్రతి భక్తుడు కూడా లోపలికి వెళ్ళి దాని తర్వాత వైకుంఠ ద్వారాల గుండా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి చాలా క్రిటికల్గా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు 80 నుంచి 90,000 మందికి మాత్రమే దర్శన కెపాసిటీ ఉంటుంది. అయితే ఓవరాల్గా దాదాపుగా ఈ 10 రోజుల్లో దాదాపుగా ఒక 4-5 లక్షల మంది వరకు కూడా అంటే ఈ సర్వదర్శనం టోకన్లు ఏదైతే ఇప్పుడు తీసుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకా వీఐపీలకు కూడా ఈ 10 రోజుల పాటు కూడా ఓన్లీ ప్రోటోకాల్ పరిధిలో మాత్రమే వీఐపీలకు దర్శనం కల్పిస్తున్నారు. మొత్తం మీద చూద్దాం, టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది కాబట్టి అదే స్థాయిలోనే భక్తుల సంఖ్య కూడా కొనసాగుతుంది. చూద్దాం స్వామివారికి సంబంధించిన వైకుంఠ గడియల్లో అక్కడికి